స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మరియు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి? ఇలాంటి ఆర్థిక అంశాలపై ట్రైనింగ్ సెషన్స్ కొరకు వెంటనే సంప్రదించండి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో మంచి కంపెనీల్లో కొన్ని సెలెక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఒక కంపెనీలో ఒక కంపెనీ యూనివర్సస్ ఫోటో ఇమేజింగ్ లిమిటెడ్. ఇదేంటిదో చూద్దాం. ఇది సింపుల్గా ఈ పేరు మీకు జిందాల్ ఫోటో ఫిల్మ్ అని ఒక కంపెనీ ఉంది, జిందాల్ గ్రూపు. అదే పేరు మారి యూనివర్సస్ ఫోటో ఇమేజింగ్స్ లిమిటెడ్గా పేరు మారటం జరిగింది. అది సింబల్ వచ్చి UNIV ఫోటో ఉంటుంది. సరిగ్గా చూద్దాం. ఇక్కడికి వచ్చి బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తాం. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే 2021లో 34 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. ఈ సంవత్సరం 514 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. ఇది అదర్ ఇన్కమే. ఇది కూడా 587 కోట్లు వచ్చింది అదర్ ఇన్కమ్ ఈ సంవత్సరం. అంటే 34 కోట్లు సంవత్సరానికి వస్తే ఈ సంవత్సరం 514 కోట్లు, 18 మూళ్ళు 17 మూళ్ళు 51, సుమారుగా 15 రెట్లు, 16 రెట్లు, 16 ఏండ్ల సంపాదన అదర్ ఇన్కంలో రావటం జరిగింది. అంటే ఈ సంవత్సరానికి అంత కష్టపడి సంపాదిస్తే 34 కోట్లు వస్తే అదర్ ఇన్కమైనా ఇన్కమే. అంటే మామూలుగా బిజినెస్ చేస్తే వచ్చే ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్. అలా కాకుండా ఎసెట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఏదైతే కోర్టు కేసులు కానీ ఏదైనా జరిగినప్పుడు వచ్చేటటువంటిది అదర్ ఇన్కమ్. ఆ అదర్ ఇన్కమ్ దీనికి కూడా రావడం జరిగింది. 587 కోట్లు లాస్ట్ ఇయర్, 514 కోట్లు నెట్ ప్రాఫిట్. అది ఓకే. ఇక చూద్దాం. ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి వస్తున్నాం. 11 కోట్లు షేర్ క్యాపిటల్, అంటే చాలా చిన్న ఈక్విటీ. 1062 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. 1062 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మార్చి 2021కి 1096 కోట్లు రిజర్వ్లు ఉంటే ఇక్కడ 500 కోట్లు ఏదైతే రిజర్వ్లు వచ్చినాయో, అంటే నెట్ ప్రాఫిట్ వచ్చిందో యాడ్ అవ్వాలి. అక్కడ యాడ్ కాలేదు. నెక్స్ట్ ఇయర్కి యాడ్ చేస్తుండొచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ 500 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి 1500 కోట్లుగా రిజర్వ్లు అవుతాయి అన్నమాట. 500 కోట్లు కూడా డివిడెండ్ ఇచ్చినాక మిగిలిపోయింది ఏదైతే ఉందో రిజర్వ్కి వెళ్తుంది. 1062, 500 కోట్లు అంటే 1500 కోట్లు పైన రిజర్వ్లు ఉంటాయి. 11 కోట్లు ఈక్విటీ షేర్ క్యాపిటల్. వీళ్ళు ఏ టైంలో అయినా బోనస్ ఇష్యూ చేయొచ్చు, ఏ టైంలో అయినా కానీ డివిడెండ్ పెద్ద మొత్తం ఇవ్వచ్చు. ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. గెస్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది. ఎందుకంటే 15-16 ఇయర్స్ ప్రాఫిట్ ఏదైతే ఉందో సంపాదన ఈ ఇయర్ వచ్చింది. అది అదర్ ఇన్కమ్ కింద ఉన్నా కానీ ఇన్కమే కాబట్టి ఇది వెయిట్ చేసి ఉండదగ్గ షేరు. ఇక తర్వాత ఇది ఏమేమి చేస్తుందో చూద్దాము. ఒకసారి పీర్స్కి వెళ్దాం. పీర్స్కి వెళ్తే ఇవి ఫోటో క్విప్ ఇండియా, చోక్సీ ఇమేజింగ్. ఓకే. ఇక చూద్దాం. ఇక్కడికి వెళ్తే ఈ వెబ్సైట్కి వెళ్తున్నా. ఈ వెబ్సైట్లో ఏమేం చేస్తుందో చూద్దాం మనం. ఈ కంపెనీ, ది కంపెనీ వాజ్ ఇన్కార్పొరేట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. నెక్స్ట్ ఇది ఎప్పుడు ఇన్కార్పొరేషన్ November 12, 2011లో అయింది. ఇది అహ్మదాబాద్లో అయింది. ఇది ది నేమ్ ఆఫ్ చేంజ్ వాజ్ చేంజ్ టు జిందాల్ ఫోటో ఇమేజింగ్ లిమిటెడ్. దాని పేరు ఏం పేరు? జిందాల్ ఫోటో ఇమేజింగ్ లిమిటెడ్. అది పేరు మారి ఇలా నెక్స్ట్ ఎప్పుడు చేంజ్ చేసారు వాళ్ళు? నేమ్ ఆఫ్ ద కంపెనీ వాజ్ అగైన్ చేంజ్డ్ యూనివర్సస్ ఫోటో ఇమేజింగ్ లిమిటెడ్ వైడ్ December 2019లో చేయటం జరిగింది. అంటే అప్పటి వరకు జిందాల్ ఫోటో ఇమేజింగ్ పేరుతో ఉన్నటువంటిది December 11, 2019లో వాళ్ళు యూనివర్సస్గా పేరు మార్చడం జరిగింది. సింపుల్గా ఏంటిదంటే దీని ప్రోడక్ట్ ఏంటిది? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎక్స్రే ఫిలిమ్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ దాద్రా, యూటీ దాద్రా అండ్ నగర్ హవేలీలో చేస్తారు. ఇప్పుడు మనం ఏవైతే ల్యాబ్ అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవైతే తీస్తారో అవి ఎక్స్రే ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ కలరు, అంటే ఈసీజీలు కాదు, మామూలుగా చెస్ట్ ఏవైతే మామూలు సిటీ స్కాన్లు, బ్రెయిన్ స్కాన్లు ఏవైతే అవన్నీ ఎక్స్రేలు అంటాం సింపుల్గా. ఆ ఎక్స్రేలో ఏదైతే ఫిల్మ్ ఉంటుందో ఆ ఫిల్ము వీళ్ళ ప్రోడక్ట్ అనమాట. అంటే
ఎక్కువ శాతం చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్. ఇక నెక్స్ట్ దీంట్లోకి వస్తాం మనం. ఫండమెంటల్కి వద్దాం. మళ్ళొకసారి మనీ కంట్రోల్కి వచ్చినాక ఇక్కడ చెక్ చేస్తే చూద్దాం. యూనివర్సస్ ఫోటో ఇమేజింగ్ 552 ఉంది. ఇయర్లీ హై 993, ఇయర్లీ లో 200, వాల్యూమ్ చాలా తక్కువ. ఓన్లీ ఇది బిఎస్సిలోనే ట్రేడ్ అవుతుంది. యూనివర్సస్ ఫోటో మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా తక్కువ, 604 కోట్లు. సంవత్సరానికి సంపాదన 514 కోట్లు. ఈ సంవత్సరం మార్కెట్ క్యాపిటలైజేషన్ 604 కోట్లు. పిఈ రేషియో వచ్చి 8.52, సెక్టార్ పిఈ వచ్చి 43.6, అంటే 5 times. ఇది కూడా రూపాయిది 20 పైసలకు దొరుకుతుంది. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంది, పిఈ రేషియో 8 ఉంది, సెక్టార్ పిఈ వచ్చి 43, అంటే రూపాయి 20 పైసలకు దొరుకుతుంది. ఇక బుక్ వాల్యూ వచ్చి ₹1,011.26 ఉంది బుక్ వాల్యూ. ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 0.55 ఉంది, అంటే బుక్ వాల్యూ కూడా రూపాయిది 55 పైసలకు దొరుకుతుంది. రూపాయిది 55 పైసలు బుక్ వాల్యూ ప్రకారంగా. పిఈ రేషియో చూస్తే రూపాయికి 20 పైసల రూపంలో, బీటా వచ్చి 0.89. ఇది సింపుల్గా మనము చూస్తే. తర్వాత షేర్ హోల్డింగ్కి వెళ్తే 74.55 ప్రమోటర్ దగ్గరే ఉంది. వాళ్ళు ఎవరెవరో చూద్దాం. ప్రమోటర్ పబ్లికే, ఇంకెవరికా లేవు. కన్సాలిడేటెడ్ ఫోర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్ కంపెనీ వాళ్ళు ప్రమోటర్స్. సోయేజ్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్, రిషి ట్రేడింగ్ కంపెనీ, కన్సాలిడేటెడ్ ఫిన్వెస్ట్ అండ్ హోల్డింగ్స్ వాళ్ళే. కన్సాలిడేటెడ్ ఫోటో ఇన్వెస్ట్ వాళ్ళే పెట్టుబడి, వాళ్ళది ప్రమోటర్స్. ఇక్కడ మనకి ఎఫ్ఐఐ లేరు, డిఐఎల్ లేరు, పబ్లిక్ కూడా చాలా 25.45 ప్రమోటర్ పబ్లిక్, మ్యాక్సిమం 74.55 ఇది. ఇక తర్వాత మనము గ్రాఫ్లోకి వస్తే ఇక్కడ మనం చార్ట్ చూస్తే ఎప్పుడైతే 50 days మూవింగ్ యావరేజ్, 200 days మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకోవాలి. మనం చూడవలసింది ఏమిటి అంటే, ఎప్పుడైనా కానీ ఏదైతే స్క్రిప్ట్ చూస్తామో ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాక ఎంటర్ ఎగ్జిట్ చెప్పేది టెక్నికల్. ఈ ఎంటర్ ఎగ్జిట్ చెప్పే టెక్నికల్ ఇండికేటర్ ఏదైతే ఉందో అది కూడా ఫండమెంటల్గా మనము రాసుకొని అవి చూసుకుంటూ ఈ ఎంటర్ ఎగ్జిట్ ఈ 50 DMA వి షేప్లో తిరిగితే బై చేయాలి. లేదు వెయిట్ చేసి 50 DMA 200 DMA దాటినప్పుడైనా మీరు బై చేయొచ్చు. ఇప్పుడు కొంచెం డౌన్లో ఉంది చూసుకొని మళ్ళీ వి షేప్లో తిరిగినప్పుడు దీన్ని మనము బై చేయటం అనేది చెప్తున్నటువంటి విషయం. ఇక మీరు ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే మామూలుగా లేదు, రిజర్వ్లు అవన్నీ కంపెనీలో, అప్పులు అయితే అసలే బారోయింగ్స్. మనము సుమారుగా చిన్న ఈక్విటీ కాబట్టి లిక్విడిటీ ఉండదు, వాల్యూమ్ ఉండదు, ట్రేడ్ కాదు. ఇది ఓన్లీ లాంగ్ టర్మ్ పర్పస్కే. ఏ టైంలో అయినా బోనస్ ఇష్యూ చేస్తే అలా వెళ్ళిపోతుంది ఆ స్క్రిప్ట్. అవి చూడాలి. అంటే ఏదో వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు అనే వాళ్ళు అయితే ఎంటర్ కాకూడదు. నెలలు ఉండి కంపెనీ వాల్యూ ఉంది. జిందాల్ గ్రూపు, జిందాల్ ఫోటో ఫిల్మ్ పేరు మారింది కాబట్టి మళ్ళీ ప్రమోటర్స్ కూడా మారిపోయారు. కాకపోతే వాల్యూ ఉందా లేదా చూడాలి, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉందా లేదా చూడాలి, టెక్నికల్ సపోర్ట్ ఉందా లేదా చూడాలి, వెయిట్ చేయాలి. వాల్యూమ్ జరగదు కాబట్టి 5 షేర్లు, 10 షేర్లు, 20 షేర్లు బై చేయాలి. ఇది సింపుల్గా మనము యూనివర్సస్ ఫోటో ఇమేజింగ్స్ లిమిటెడ్. దీని ప్రోడక్ట్ ఏంటిదయ్యా, ఎక్స్రే ఫిల్మ్. సింపుల్. దానికి డిమాండ్ ఉందా లేదా, ఉంటుందా ఉండదా, అది చూసుకుంటే చాలు. ఉంటుంది అనేది మనకి కామన్ అనమాట. ఎందుకంటే ఏ హాస్పిటల్కి పోయినా ఏ టెస్టులు చేసినా కామన్. ఇప్పుడు చేయగానే అవే ఫిల్మ్లు, ఎక్స్రే ఫిల్మ్లు. అందుకని ఇది నా నుంచి మీకు విశ్లేషణ. మీకు ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మార్చి యాన్యువల్ రిజల్ట్స్లో మంచి కంపెనీలు సెలెక్ట్ చేసి మీకు మేము ఒక్కొక్కటి ఒక ఎపిసోడ్గా చెప్పడం జరుగుతుంది. ఇవి ఏవైతే కంపెనీలు వాల్యూస్, ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. ఎందుకంటే షేర్ మార్కెట్ ఏదైతే ఉందో అప్ అండ్ డౌన్లు ఉంటుంది, వల్టాలిటీ ఉంటుంది. అందుకని మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మరలా మీరు మీ యొక్క అడ్వైజర్ని కానీ మీరు ఓన్గా కానీ హోంవర్క్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. సెలవు.